హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మా కన్నయ్యకి కాంపిటీషన్ ఉంది వైజాగ్లో అని చెప్పేసి మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంట్లో ఎవరికైతే రావడానికి అవ్వలేదు, సో ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉండడం వల్ల నేను అండ్ మా ఆయన మాత్రమే తీసుకెళ్తున్నాము. మా కాలేజ్ అండ్ మా మదర్ డ్యూటీ కూడా ఆ సైడే కాబట్టి సో మాతోనే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ప్రెసెంట్ కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మెయిన్ గా మేము అందరం అయితే కొంచెం టెన్షన్ గా అయితే ఫీల్ అవుతున్నాము. సో అంత మంది చిన్నపిల్లలను చూసి వీడు ఎలా రియాక్ట్ అవుతాడా అని చెప్పి. అండ్ గెలవడం గెలకపోవడం పక్కన పెడితే సో నాకు ఇలాంటి కాంపిటీషన్ లో కన్నయ్య వెళ్ళి ప్రెసెంట్ అయితే అదే చాలా అనిపించింది. అండ్ కార్ అయితే ఎక్కేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. మెయిన్ ప్రాబ్లం నాకు కార్ అయితే అస్సలు సెట్ అవ్వదు. బట్ కన్నయ్యతో అంత దూరం వెళ్తున్నాము అంటే కంపల్సరీ కార్ అయితే అవసరం. సో బండి మీద అయితే చాలా కష్టం అంత దూరం. మా పర్వాడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే మినిమం 2.5 hours జర్నీ అయితే పడుతుంది. అన్నయ్యకి బయటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. సో అందులో కూడా కార్ లో వెళ్తే మాత్రం అస్సలు మా దగ్గర కూర్చోడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాననే పేచి పెడతాడు. వాడు అనుకున్నది కూడా జరుగుతుంది. కంపల్సరీ వాడు ఫ్రంట్ కి వెళ్ళిపోతాడు. అండ్ వాడు ఫ్రంట్ కి వెళ్ళి ఏం చేస్తాడో కూడా చూపిస్తాను. నా వల్ల అయితే అవ్వట్లేదు. సో అందుకని విండోస్ అయితే దించేసాను. అండ్ మా మమ్మీ స్టాప్ అయితే వచ్చేసింది. సో ఆవిడైతే దిగిపోతున్నారు. అండ్ కన్నయ్యకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. సో మాకు కూడా చెప్తున్నారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి. వాడు మెయిన్ గా కార్ ఎక్కితే ముందుకు వెళ్ళేది దీనికోసమే. ఆ వెహికల్స్ చూసుకుంటూ అక్కడ కొడుతూ ఉంటాడు, మొత్తం అంతా పీకుతూ ఉంటాడు. అందులో హ్యాపీనెస్ ఎత్తుక్కుంటాడు వాడు. అండ్ ఫైనల్ గా వాళ్ళ అత్త కూడా దిగిపోతున్నారు. సో బస్ స్టాప్ దగ్గర కాలేజ్ బస్ వచ్చి పికప్ చేసుకుంటుంది. అండ్ ఆ రోజు సండే అయినా సరే తనకు చిన్న ప్రోగ్రామ్ ఉంది. సో అందుకనే వెళ్లాల్సి వచ్చింది. వెనకాతలైతే ఒక్క నిమిషం కూడా ఉండడు. వాడు ఫుల్గా ఏడుస్తూనే ఉంటాడు. అలా ముందే ఉంటాడని వాడికి అంత ఇష్టం కార్ ముందుకు వెళ్ళి వెహికల్స్ అన్ని చూడటం. సో వాడి రియాక్షన్ గా చూపిస్తాను, చూడండి. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఉంది కాబట్టి నేనైతే ఎక్కువసేపు ఉంచలేదు. సో కాపీరైట్ ఇష్యూ అనేది వస్తుందని చెప్పేసి మేమైతే వైజాగ్ ఎంటర్ అయిపోయాము. మార్నింగ్ లెగడం వల్ల వాడు కూడా పడుకుండిపోయాడు. మేము త్వరగా స్టార్ట్ అవ్వడం వల్ల కన్నయ్యకి మాత్రమే ఫుడ్ పెట్టాము. సో మేము తిన్నామని చెప్పేసి దిగాము. అండ్ మాకు కూడా అంత టైం కూడా లేదు, 3 minutes అలా ఉంది మేమైతే రీచ్ అవ్వడానికి. ఫాస్ట్ గా టిఫిన్ అయితే కానిచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్ గా మేమైతే రీచ్ అయిపోయాము. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ చేయడం నేను ఎప్పుడైతే చూడలేదు. కన్నయ్యకి మాత్రం ఇలాంటివి ఏమి ఉండకూడదు, కంపల్సరీ వాడు ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మేమైతే తీసుకుంటాం. ఫస్ట్ నుంచి స్టడీస్ అని కాకుండా పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మేము ఫస్ట్ డిసైడ్ అయ్యాము కంపల్సరీ కన్నయ్యకి మెయిన్ గా ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చూపించాలి. సో మేము రిజిస్టర్ అయ్యింది ఏ నెంబర్ ఏంటి అండ్ ఫైనల్ గా కిట్ తీసుకోవడానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫైనల్ గా కిట్ అయితే రిసీవ్ చేసేసుకున్నాము. మనం ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫైనల్ గా కిట్ తీసుకుని అయితే నేనైతే ఎంటర్ అయిపోయాను. సో ఇలాంటి ఏరియాస్ నేను ఎప్పుడు టీవీలోనే అండ్ ఫోన్ లో మాత్రమే చూసాను. ఎందుకంటే మాది మాక్సిమం మాది విలేజ్ ఏరియా కాబట్టి ఇలాంటి సైడ్ కి ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైం అయితే నేను విజిట్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా కూడా ఉంది. వాళ్ళు ఇచ్చిన కిట్ లోని మాకైతే 2 డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ఇచ్చారు అండ్ 1 జ్యూస్ ఇచ్చారు, బోట్ జ్యూస్ అనేది. అండ్ వాటర్ బాటిల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్ గా కన్నయ్యకి అయితే స్టిక్కర్ అతికిస్తున్నారు. సో గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనం రిజిస్టర్ చేసుకుంటే ఈ స్టిక్కర్ మనకి బ్యాగ్ మనకి ప్లేస్ చేసి వాడు కూడా ఎంత క్యూట్ గా పెట్టించుకుంటున్నాడు. నాకైతే చాలా టెన్షన్ గా ఉంది. అక్కడ చాలా మంది పిల్లలు వస్తున్నారు. సో వీడు ఎలా రియాక్ట్ అవుతారు, వాడిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది అయితే కొంచెం టెన్షన్ గానే ఉంది. పిల్లల్ని చేరప్ చేయడానికి కోసం పేరెంట్స్ కి అయితే కొన్ని గేమ్స్ పెట్టారు. సో అందులో నేను మా హస్బెండ్ కూడా పార్టిసిపేట్ చేసాము. ఫస్ట్ వద్దనుకున్నాం కానీ బట్ పార్టిసిపేట్ చేసాము. వాళ్ళకైతే పుషప్స్ పెట్టారు. సో నేనైతే అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు చేయగలరా చేయలేరా అని. అండ్ అక్కడ జిమ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేనైతే చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టార్ట్ అయ్యాను. నార్మల్ గా ఫన్ గా ఉంటుంది, పార్టిసిపేట్ చేయండి చాలా అనుకున్నాము. బట్ 1 తర్వాత 1 డ్రాప్ అవుట్ అయ్యేసరికి నాకైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నాయి మా ఆయన మీద. అండ్ ఫైనల్ గా ఆయన అయితే విన్ అయిపోయారు. చూడండి గట్టిగా క్లాప్ చేయాలి మీ పేరెంట్స్ కి. సూపర్. అరే మా ఎవరు తగ్గట్లేదు. 1 2 3 సూపర్. అరే వా యా గట్టిగా ఒకసారి క్లాప్ చేయండి సార్. సూపర్ సూపర్. హార్టీ కంగ్రాచులేషన్స్. అందరూ సార్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. థాంక్యూ వెరీ మచ్. సో మేమంతా ఇక్కడ ఉంటే కన్నయ్య పండులో కన్నయ్య ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పలకరించుకుంటూ వాడికి చిన్నపిల్లలు అంటే చాలా ఫైనల్ గా ఇప్పుడైతే మా టర్మ్ వచ్చింది. సో బ్యాక్ సైడ్ అంటే వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ కోడ్ ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ మేమైతే ఇక్కడికి రావాలి. గెలిచింది ఓడింది పక్కన పెడితే నాకు ఇది చాలా ఫన్ గా అనిపించింది. బట్ ఫైనల్ గా అయితే నేను గెలిచేసాను. కొంచెం ఓకే ఓకే ఒకసారి గట్టిగా మీ పేరెంట్స్ కి క్లాప్ చేయాలి.
అండ్ తన పేరు రామకృష్ణ. సో మేము అందరం కలిసి చిన్నప్పుడు మా ఊర్లోనే మేము చిన్న స్కూల్ ఉండేది, సో అందులోనే చదువుకున్నాం. దాని తర్వాత అందరం కూడా సపరేట్ అయిపోయాము. బట్ చాలా ఇయర్స్ తర్వాత మేము అయితే కలిసాము. పిల్లలకి కూడా కొంచెం ఫన్గా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే చిన్న డాన్స్ లాగా చేయించారు. అండ్ కన్నయ్య కూడా చాలా పేచి పెడుతున్నాడు, దిగిపోతాను కిందకని చెప్పేసి. వాడైతే ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వస్తుంది కాబట్టి నేనైతే అక్కడ ఏ వాయిస్ అనేది ఎక్కువ పెట్టలేదు, ఓన్లీ మ్యూజిక్ ఆఫ్ అయిన ఏరియాస్ మాత్రమే పెట్టాను. వాడైతే ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఆడుకుంటున్నారు. ఆ రోజు పిల్లలైతే చాలా ఫన్ గా అయితే ఫీల్ అయ్యారు. సో ఇలాంటి కొన్ని పెడితే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఓన్లీ స్టడీసే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ అనేవి ఇవ్వడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుంది అండ్ బ్రెయిన్ కూడా షార్ప్ గా ఉంటుంది. సో ఇప్పుడు వస్తుంది చూడండి చిన్న క్యూట్ పాప, వాడైతే దాని వెనకాతలే వెళ్ళాడు అలాగా. సో దానికి వెనకాతల కొన్ని వింగ్స్ లాగా ఉన్నాయి అండ్ హెయిర్ బ్యాండ్ చూస్తూ దాని వెనకాతలే ఫాలో అవుతున్నాడు కన్నయ్య. సో అక్కడైతే క్రౌలింగ్ అండ్ వాకర్ రన్నింగ్ కూడా ఉంటుంది. మేమైతే క్రౌలింగ్ చూస్ చేసుకున్నాము. సో 3 రౌండ్స్ కింద పెడతారు మంత్స్ వైజ్ గా. ఫస్ట్ రౌండ్ లో అయితే ఈ పాప గెలిచింది, చాలా బాగా బంగిరింది. వీడైతే ఒక్క నిమిషం కూడా ఉండంటున్నాడు, మ్యాట్ మీదకి అయితే దింపిమంటున్నాడు. సో ఇప్పుడు క్రౌలింగ్ కోసం సెటప్ చేస్తున్నారు. పిల్లలందరినీ కూడా అక్కడ ప్లేస్ చేయమని చెప్పారు. సో ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తామని. బట్ పేరెంట్స్ అయితే అస్సలు మాట వినలేదు, అలా మీదకి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ స్టాఫ్ ఉన్నారు కదా తీయడానికి, బట్ అయినా సరే పాప మా స్టాఫ్ మాట ఎవ్వరూ వినలేదు. అండ్ ఫొటోస్ వీడియోస్ కూడా రాలేదు. సో అందరూ అడ్డు వచ్చారు. అందరూ ఒక రూట్ అయితే మాత్రం నాకన్నీ వేరే రూట్ అస్తమానికి బయటకు వెళ్ళిపోయేవారు. వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి మనం తీసుకొచ్చాము. సో ఇప్పుడు కన్నయ్య టర్న్ అయితే వచ్చింది. నాకైతే చాలా టెన్షన్గా ఉంది, ఏమవుతుందా ఏంటా అని. విన్ అయినా అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం లేదని మేమైతే స్టార్ట్ అయ్యాము. చిన్నపిల్లలు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏమీ లేదు. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఏమీ లేవు, అందరికీ ఇచ్చారు. సో మెయిన్గా ఏంటంటే అక్కడ పెట్టిన వాళ్ళు ప్లేస్ చేసింది ఉంది కదా, సో దానికి బయటికి రావాలి అంతే. అందరూ బంగరేస్తున్నారు. వీడైతే సగం వరకు బంగరి వచ్చి వెయిట్ చేసి ఇవ్వడం నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది. సో అందరూ అయితే రీచ్ అయిపోయారు అండ్ వీడైతే సడన్గా వచ్చేసాడు. సో నేనైతే ఇంకా చూసుకోలేదు, అందరూ రీచ్ అయిపోయారేమో అనుకున్నాను. బట్ వీడైతే ఫస్ట్ అందరికంటే ముందు బయటకైతే వచ్చాడు. నాకైతే చాలా టెన్షన్ అనిపించింది. అప్పుడైతే నేను చూసుకోలేదు వాడైతే విన్ అయ్యాడని. దాని తర్వాత చూస్తే వాడే విన్ అయ్యాడు. అక్కడున్న పిల్లలతో అందరితో వాడైతే చాలా ఫ్రెండ్లీగా అయితే కలిసిపోతున్నాడు. బట్ మాకు కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అయింది. సో ఫైనల్గా మేమైతే మెడల్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. వేరే వాళ్ళు అండ్ అక్కడ మనకి ఫొటోస్ కూడా వాళ్ళే అరేంజ్ చేసి ఇస్తారు అండ్ చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడ మెయిన్గా నచ్చింది ఏంటంటే సో గెలిచిన వాళ్ళకే కాకుండా అందరికీ కూడా మెడల్స్ ఇచ్చారు. ఎందుకంటే పిల్లలకి గెలిచామో లేదో అనేది ఎందుకు చెప్పండి, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అంతేగాని కదా. అయితే చాలా బాగా అనిపించింది వీళ్ళు కండక్ట్ చేసే విధానం అంతా కూడా. సో అందరినీ ఈక్వల్గానే చూసారు, పిల్లల్ని కూడా. సో ఫైనల్గా మేమైతే బయటకు వచ్చేసాము. సో నాకైతే చాలా ఆకలి వేసేసింది. సో అందుకని వాళ్ళు ఇచ్చిన అక్కడే బూట్ చూసేసి తాగేసాను. అండ్ ఫైనల్గా గెలుస్తాడా గెలవడా అనుకుని మేము వెళ్ళాము, ఏదైనా పర్లేదని చెప్పేసి. వాడైతే గెలిచేసాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ వాడు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, చాలా మంది ఫ్రెండ్స్ మీట్ అయినందుకు. అండ్ మేము ముందే డిసైడ్ అయ్యాము ఈసారి ఏ కాంపిటీషన్స్ అయినా కంపల్సరీ కన్నయ్యనైతే తీసుకువెళ్ళాలని చెప్పేసి. మనం అలవాటు చేస్తే ఫ్యూచర్లో వాడికి కూడా అలవాటు అవుతుందని చెప్పేసి. అండ్ ఆఫ్టర్ మేమైతే ఇనార్బిట్ మాల్కి వెళ్ళాము. సో ఆల్రెడీ అయితే వన్స్ విజిట్ చేశాను అండ్ కన్నయ్యని కూడా తీసుకెళ్దాము, అవన్నీ చూపిద్దాము, వాడికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకువెళ్ళాము. అండ్ అక్కడ చూడగానే నాకైతే ఫస్ట్ ఈ క్లాసికల్ పోజ్ అయితే కనిపించింది. నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను. సో డాన్స్ అండి కాబట్టి. అండ్ ఇక్కడ మా బుడ్డి హీరో ఎంట్రీ అయితే ఉంటుంది, చూసేయండి. సో వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అవన్నీ చూసి అరుస్తూనే ఉన్నాడు, అస్సలు ఆగలేదు. మెయిన్ గా ఇనార్బిట్ మాల్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఇక్కడ గేమ్ స్టేషన్ కి అయితే అటెండ్ అవుతారు. ఎందుకంటే అంత బాగున్నాయి, ప్రతిదీ మనం టీవీలో చూసింది అంతా కూడా ఉన్నాయి. అండ్ వాడు కూడా ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ చూసి ఏడుస్తున్నాడు కావాలని. అండ్ ముందుకు వెళ్తే కార్లు కానీ జీప్స్ కానీ అండ్ బైక్స్ కానీ ఉన్నాయి. సో వాడికైతే చాలా ఇష్టం ఇవన్నీ కూడా. సో ఒక్క నిమిషం కూడా ఆగలేదు, ఎక్కుతాననే పేచి పెట్టాడు. వాళ్ళ నాన్న కూడా ఎక్కించాడు కూడా. అండ్ అక్కడే వాడు కార్ కూడా చూసాడు. సో ఆ కార్లో కూడా దిగిపోయాడు, ఏదో డ్రైవ్ చేస్తున్నట్లే ఫీల్ అయిపోతున్నాడు వాడైతే కంప్లీట్గా. చూడండి చూపిస్తాను.
అండ్ ఫైనల్గా కన్నయ్యన వాళ్ళ నాన్న కంపల్సరీ ఈ గేమ్ ఆడతానని చెప్పారు. బట్ నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఒకరికొకరు గుద్దుకుంటే మళ్ళీ దెబ్బలు తగులుతాయని చెప్పి నేనైతే రిటర్న్ వచ్చేసాను. సో కన్నయ్యనైనా ఆపగలం కానీ వాళ్ళ నాన్నని మాత్రం ప్లే స్టేషన్కి వెళ్తే అస్సలు వాడికైతే ఫుల్గా ఐ ఫీస్ట్. సో మొత్తం కలర్స్గా ఉన్నాయి అన్నీ కూడా. అండ్ వాడికి కావాల్సిన బొమ్మలు కూడా చాలా కనిపించాయి అక్కడ. ఫైనల్గా వాడికి నచ్చింది బైక్. సో ఆ బైక్ని అయితే కూర్చోబెట్టాము. ఒక్క నిమిషం కూడా ఒప్పుకోవట్లేదు. తీసుకుంటే ఫుల్గా ఏడ్చేస్తున్నాడు వాడు. ఆ సౌండ్ నా వల్ల అయితే కాదు, అందుకని చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పేశాను. సరే అని చెప్పేసి మేమైతే బయటికి స్టార్ట్ అవుతుంటే వాడైతే అస్సలు ఊరుకోవట్లేదు. ఉందామని చెప్పేసి వాడైతే పేచి పెడుతున్నాడు. అట్లాస్ట్ ఏదో ఒప్పించి మేమైతే బయటకు తీసుకొచ్చేసాము వాడిని. బాబాయ్ నా వల్ల అయితే అస్సలు కాలేదు ఆ సౌండ్స్. అయితే ఉన్న ఒక బుక్ స్టోర్లోకి అయితే వెళ్ళాం మేము. సో వాళ్ళైతే టాయ్స్ సెక్షన్కి వెళ్ళారు. నాకైతే బుక్స్ అంటే చాలా ఇష్టం, అందులోని హిస్టారిక్ అంటే చాలా ఇష్టం. సో నేను అందులోని కొన్ని బుక్స్ చూపిస్తాను చూడండి. శ్రీకృష్ణుడిది అండ్ సీత ద వారియర్ అని ఒక బుక్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ బుక్ అయితే. సో మ్యాక్సిమం అందరికీ కూడా సీతాదేవి అంటే సైలెంట్ అండ్ కామ్ అనే తెలుసు, కానీ తను కూడా ఒక వారియర్ అని అందరికీ తెలీదు. సో ఇలాంటి బుక్స్ అనేవి చూడడం అండ్ చదవడం వల్ల అందరికీ తెలుసు. అండ్ ఆ రోజు కన్నయ్యనైతే అస్సలు ఆపలేకపోతున్నాం. సో ముగ్గురు హ్యాండిల్ చేసిన వాడైతే అస్సలు ఊరుకోవట్లేదు, దిగిపోతానికి కిందనని చెప్పేసి వాళ్ళందరితో అవ్వట్లేదు చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల వాడికి నిద్ర అండ్ ఆకలి కూడా చాలా వేస్తుంది. సో అందుకని మేమైతే ఇనార్బిట్ మాల్ నుంచి లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. లంచ్ కోసం మేమైతే గాజువాక వచ్చేసాము. సో మాకు అక్కడ మావా తందూరి బిర్యానీస్ అని ఆల్రెడీ మేము ఒకసారి విజిట్ అయ్యాము. మాకు చాలా బాగా నచ్చింది అక్కడ తందూరి. అండ్ అక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి అంతా కూడా ఆన్ టైంలో అయితే వస్తుంది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మేమైతే ఆర్డర్ చేసేసాము. అండ్ కన్నయ్య కూడా పడుకొని అప్పుడే లెగిచాడు. బాటిలా సిద్ధు అన్నీతో వెళ్తే మ్యాక్సిమం మండీస్ ప్రిఫర్ చేస్తాము. సో వాడు సిట్టింగ్కి బాగుంటుందని చెప్పేసి. అండ్ మా హస్బెండ్ వాళ్ళు పెట్టుకున్న ఆర్డర్ అయితే వచ్చేసింది. నేను ఎప్పుడు పెట్టుకున్న నా ఆర్డర్ అయితే చాలా లేట్గా వస్తుంది. సో అందుకని ఈ లోపు కన్నయ్యకి అయితే ఫుడ్ తినిపించేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కన్నయ్యకి కంపల్సరీ బయటకు వస్తే పెరిగన్నం మాత్రమే పెడతాను, అక్కడ ఫుడ్ ఏమి. అండ్ నాది కూడా వచ్చేసింది. సో నేనైతే జ్యూసీ మండి ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగుంది, చాలా స్పైసీగా కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఎవరైనా సరే గాజువాక ఏరియాలో ఉంటే కంపల్సరీ ఇదైతే విజిట్ చేయండి. సో ఇది ప్రమోషన్ ఏం కాదు, నేనైతే అంత స్టేజ్కి అయితే ఇంకా కూడా రాలేదు, స్టార్టింగ్ స్టేజ్. ఇది కొంచెం లోపలికి ఉండడం వల్ల మాక్సిమం చాలా మందికి తెలియకపోవచ్చు. మేము కూడా లోపలికి కొంచెం రీసెర్చ్ చేస్తే తప్పించి మాకు ఇక్కడ మండి ఉందన్న విషయం తెలియలేదు. ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ అంబియన్స్ కూడా బాగుంది అండ్ ఆన్ టైం కూడా ఫుడ్ వస్తుంది. ఫైనల్ గా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎండ కూడా చాలా గట్టిగా ఉంది. సో ఆ రోజు అయితే వాడైతే ఏం తినలేదు, చాలా మూడీగా ఉన్నాడు. సో మార్నింగ్ లెగడం మా వీరుడు కోసం మా అమ్మమ్మ అయితే రెడీగా ఉంది దిష్టి తీయడానికి. సో మా ఫ్యామిలీలో అయితే ఫస్ట్ టైం ఈ ఏజ్ లో అయితే మెడల్ తెచ్చుకోవడం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్ గా ఏంటంటే నా వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.